జంగారెడ్డిగూడెంలోని ఎంఆర్పీఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉప్పాటి ప్రసాద్ అధ్యక్షతన మందా కృష్ణమాదిగ జన్మదిన వేడుకలు చేశారు. ఈ సందర్భంగా ఉప్పాటి రాఘవులచే ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు లాగుయేహన్ పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విసంపల్లి సిద్ధు మాట్లాడుతూ 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో ఎంఆర్పీఎస్ దండోరా 20 మంది మాదిగ యువకులతో ప్రారంభమైందని, ఎంఆర్పీఎస్ ఉద్యమాలు పోరాటాల ద్వారా ఎన్నో విజయాలు సాధించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ నగర్ నందు పాలా దావీదు నాయకత్వంలో తోమండ్రు వెంకటేశ్వర్ జెండాను ఎగురవేశారు. తీన్మార్ డప్పులతో చూపరులను ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి చిన్న, వసంతటి మంగరాజు, ఉండ్రాజవరపు ఇస్రాయిల్, విఎస్పీఎస్ మండల నాయకురాలు సావిత్రి గౌడ్, ముప్పిడి జ్యోతి, కొత్తూరు పెద్ద, చిలకకొండ, చేకూరి రాంబాబు, దున్నా శివ, తడికమల్ల నాగు తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో 20 మంది మాదిగ యువకులతో ప్రారంభమైనటువంటి ఉద్యమం రాష్ట్ర, దేశ, ప్రపంచ నలుమూలల పాకటం మరి చాలా గర్వకారణం. మరి మాదిగల కోసమే కాకుండా సమాజంలో పీడిత వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ వర్గాలు పట్టించుకునేటువంటి సమస్యల మీద నిరంతరం కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మరి ఉదాహరణకు తీసుకుంటే ఈ రాష్ట్రంలో గుండె జబ్బులతో బాధపడే గుండె జబ్బుల చిన్నారుల కోసం బ్రహ్మాండమైన ఉద్యమం నడిపి ఆరోగ్యం సాధించింది మరి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వికలాంగులు 200 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే 200 రూపాయలు సరిపోదు కాబట్టి వాళ్ళకి 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే మరి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు 500, 600, 700 ఇస్తానని చెప్పి మాట ఇచ్చి 500 వరకే ఇస్తున్నారు తప్ప 600, 700 కూడా ఇవ్వకపోవటం చాలా బాధాకరం. మరి వికలాంగులైనటువంటి వారికే కనీసం 600, 700 ఇవ్వకపోతే మరి రేపు రాబోయే రోజుల్లో మేము ప్రజలకు అవి చేస్తామని ప్రభుత్వాలు ఎంతవరకు ఆ మాటలను నిలబెట్టుకుంటాయనేది ప్రజలు వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. మరి అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నటువంటి వృద్ధుల వితంతువులు, తల్లిదండ్రులైనటువంటి మరి వృద్ధులు, మరి తోడులైనటువంటి వితంతువులకు ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మరి మేము ఉప్పల్లో, హైదరాబాద్ ఉప్పల్లో కనీవిని ఎరగని రీతిలో సబ్బెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు, 240 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంటే 40 రూపాయలు కాంగ్రెస్ జోబులో వేసుకొని 200 రూపాయలు ఇస్తా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1 రూపాయి ఇవ్వట్లేదు. మరి చాలా జంగారెడ్డిగూడెంలోని గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయ నిర్మల ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నోవా విద్యా సంస్థల అధినేత కృష్ణారావు, విజయ నిర్మల దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ మద్దల ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు అట్లూరి సతీష్, లోకారపు వెంకటేశ్వరరావు, ఆకులు చల్లారావు పూలదండలు వేసి ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు విశేష పూజలు చేయించారు. కండువాలతో, పసుపు కుంకుమ జాకెట్తో సంప్రదాయ పద్ధతిలో ఆలయ కమిటీ సత్కరించింది. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. భవిష్యత్ సమాచార హక్కు చట్టం ఉద్దేశించి జంగారెడ్డిగూడెం పట్టణంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు విజయ నిర్మల తెలియజేశారు. మధ్య ఆంజనేయుని ఆశీస్సుల వల్లనే తనకి హోదా లభించినట్లు ఆనందం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ అయిన తర్వాత ఈ స్వామి దగ్గరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో నోవా విద్యా సంస్థలు పెట్టినప్పుడు ఒక ప్రెసిడెంట్గా ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్వామి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఈ విధంగా ఎదగడానికి, ఈరోజు ఈ పొజిషన్లో నేను కూర్చోడానికి కూడా ఆయన సహాయ సహకారాలు లేకపోతే ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఈరోజు పొజిషన్లో కూర్చోబెట్టారు ఆయన. ప్రజలకి ఒకవైపున సహాయం చేస్తా, ఇక్కడి నుంచి ప్రజలకి ఇంకో విధంగా కూడా సహాయం చేయమని ఈరోజు తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన ఆశీర్వాదంతో నాకు కుదిరినంత వరకు దేవుడికి, ప్రజలు దేవుడి పరోక్ష రూపం కనుక వాళ్ళందరికీ సహాయం చేస్తాను, ఏ విధమైన అవసరానికైనా నిలబడతాను ఈరోజు చెప్తున్నాను. ఆ దేవుడి సహాయ సహకారాలు, మీ అందరి సహాయ సహకారాలు కావాలి నాకు. మనం మెయిన్ ఈ మధ్యాహ్న స్వామి గుడి మాకు తేరని చాలా బంధం ఉంది. ఎందుకంటే ఈ దేవుడు ఒక సహాయ సహకారాలతో
ఏకారం విలేజ్లో మేము చాలా పెద్ద క్యాంపస్ డెవలప్ చేసాం. మన జిల్లాలోనే గౌరవపడే ఒక పెద్ద సంస్థ డెవలప్ అయిందంటే ఈ దేవుడు మధ్యాహ్న స్వామి ఒక సపోర్ట్తోనే. కాబట్టి మా మెయిన్ పూజారి గారు అలానే ఈఓ గారు ఇద్దరు కూడా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇద్దరు కూడా సమ్ డెవలప్మెంట్ గురించి అడిగారు. ఈ చుట్టూ ఏదో డెవలప్ చేయాలని దాని బడ్జెట్ పంపించమన్నాం. పంపించిన తర్వాత మా ఆడిటర్తో డిస్కస్ చేసి తప్పకుండా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి కావాల్సిన మా సంస్థల తరపున సాయం చేస్తామనేది చెప్తాం. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. నేతాజీ యూత్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ సభ్యులు పేరుచెర్ల కాశీరాజు, దుగ్గిరాల ప్రసాద్, కొండపల్లి పండు, కె రామకృష్ణారావు, నేతాజీ యూత్ సభ్యులు పోల్నాటి రాజేష్, కోసనం రాజేష్, పోల్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం గురించి 100 పడకల ఆసుపత్రి వైద్యులు శివకుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. మన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో నేతాజీ యూత్ తరపున ఉచిత రక్తదాన శిబిరం ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెం మరియు వసుధ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుచున్నది. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, ఒక మనిషిని బ్రతకడంతో పాటు ఇంకొక మనిషిని కూడా బ్రతికించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతాజీ యూత్ సభ్యులందరికీ మా హాస్పిటల్ తరపున మరియు వసుధ ఫౌండేషన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రక్తం దానం చేయటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు మరియు రక్తము త్వరితగతిన ప్యూరిఫై అవ్వటం అంటే అధికంగా చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అనేక మంది పేదలు, ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి మనం సేవ చేసిన దేవుడు కూడా మనకెంతో మేలు చేస్తాడని, కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నేతాజీ యూత్ సభ్యులకు మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. క్రీడల యొక్క ఆవశ్యకత గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆచరణలో భవనాలు నిర్మించారు కానీ నెలలు గడుస్తున్న ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం, కొంగివారిగూడెం గ్రామంలో క్రీడా భవనాలు నిర్మించినప్పటికీ ప్రారంభోత్సవాలకు నోచుకోకపోవడంపై గ్రామీణ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిర్మించి నెలలు గడుస్తున్నప్పటికీ భవనాలను ప్రారంభించే లోపల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పడింది. దీంతో వీటి ప్రారంభోత్సవానికి తాత్కాలికంగా గ్రహణం పట్టింది. జంగారెడ్డిగూడెంలోని సాయిప్రియ నగర్ నందు జ్యోత్స్న కార్యాలయంలో పౌష్టిక ఆహారం లోపించిన చిన్నారులకు మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిరాణా సరుకులు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కేవివి సత్యనారాయణ రాజు, కార్యదర్శి గుల్లపూడి గుప్తా, సభ్యులు నిరంజన్ కుమార్, అంకన్ రెడ్డి శేషు, టి సత్యనారాయణ, పశుపతి విసు తదితరులు పాల్గొన్నారు. మిక్చర్ బండి నిర్వాహకులు కటికలపూడి రంగా కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. జ్యోత్స్న అధ్యక్షులు కాకిమురళి శ్రీనివాస్, మల్లికార్జునరావు, కార్యదర్శి కాట్పల్లి శ్రీనివాసరావు, సునీత, రవీంద్రరెడ్డి, నాగరాజు, టి రవి, విజయ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని బైపాస్ కు ఆనుకుని ఉన్న ముత్యాలమ్మ నగర్ వాసులకు మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్నారు. సుమారు 60 కుటుంబాలు ఉండే ఆ నగర్లో కేవలం ఒకే ఒక పబ్లిక్ పైప్ ను వేశారు. 4 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని ముత్యాలమ్మ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్తంభాలు వేసినప్పటికీ విద్యుత్ లైట్లు వేయలేదని, విద్యుత్ లైట్లు ఉన్నప్పటికీ విద్యుత్ కాంతులు కరువయ్యాయంటూ చెబుతున్నారు. రేపన రత్నకుమారి ఇంటిలోనే విద్యుత్ స్తంభం వేశారని, చల్లా లక్ష్మి ఇంటికి ఆనుకుని విద్యుత్ వైర్లు వెళ్లాయని, ఈదురుగాలులకు తీగలు తెగిపోతున్నట్లు గల్లుమంటున్నారు. తమ ప్రాంతంలో సుమారు 80 మంది చిన్నారులు ఉన్నారని, ముత్యాలమ్మ నగర్లో పాఠశాల నిర్మించాలని, రహదారులు వేయాలని, ఎంజాయ్మెంట్ పట్టాలు ఇప్పించాలని, గృహాలకు రుణాలు మంజూరు చేయాలని, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముత్యాలమ్మ నగర్ వాసులను సిటీ న్యూస్ పలకరిస్తే ఓటుకు నోటు తీసుకునేది లేదని, తమ సమస్యలు పరిష్కరించే వారికే ఈసారి ఓట్లు వేస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ రిపోర్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆ నగర వాసులతో ముఖాముఖి ఇంటర్వ్యూ చూద్దాం. దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డి నగర పంచాయతీలో అనేక ఏరియాల్లో స్లమ్ ఏరియాలు చూసుకుంటే డాంగి నగర్ కానీ, ఉప్పలమెట్ట కానీ, రాజీవ్ నగర్ కానీ, గరుడా నగర్ కానీ, అదేవిధంగా ఇంద్రజిత్ గుప్తా నగర్ కానీ, ముత్యాలమ్మ నగర్ కానీ చూసుకుంటే ఈ బాగా స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాలో అనేక సమస్యలు కొట్టుముట్టాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియా నుంచి ఎక్కువ శాతం సిటీ న్యూస్కి ఫోన్ చేసి మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య అని చెప్పి చెప్తున్నారు.
కేవలం ఈ సమస్యలని అధికారులకి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ సిటీ న్యూస్ వెలుగులోకి తీసుకొస్తుంది. కేవలం ఈ సమస్యల పరిష్కారం కోరుతూ మాత్రమే మేము ఇటువంటివి చేస్తాము. దయచేసి నాయకులు కానీ అధికారులు కానీ అంజీదా భావించకుండా మేము ప్రసారం చేసే ఈ సమస్యలని ప్రశ్నించాలని కోరుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రజెంట్ ముత్యాలమ్మ నగర్లో ఉన్నాము. ముత్యాలమ్మ నగర్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటో వాళ్ళని తీసుకున్నాము. చెప్పండమ్మా, ఈ ముత్యాలమ్మ నగర్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయి? మాకు వచ్చింది నీళ్ళ సమస్య అండి. మాకు అసలు నీళ్ళు అనేది ఇక్కడ దొరకట్లేదు, నీళ్ళు రావట్లేదండి. మాకు నీళ్ళ సమస్య ఒకటండి. ఈ రోడ్డు ఒకటి బాగాలేదండి. మొత్తం ఇక్కడ 50-60 కుటుంబాలకు ఒకటే పైపు ఉందండి. ఈ ఒక్క పైపు తోటే నీళ్ళకి మేము ఇబ్బంది పడుతున్నామండి. ఈ నీటి కోసం మరి ఎవరైనా కొంచెం వచ్చి సాయం చేస్తారేమని చెప్తున్నాం. చెప్పండమ్మా, ఈ నీటి సమస్య కాకుండా ఇంకా ఈ ఏరియాలో మీకు ఏ సమస్యలు ఉన్నాయి? మాకు ఏరియాలోనండి రోడ్డు లేదండి. పొద్దు కూగితే ఇట్లా బడి ఒకటి లేదండి. రోడ్డు రేటేపుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందండి సార్. లారీలు వస్తున్నాయి, శనగారులు వస్తున్నాయి, మోటార్ సైకిళ్ళు వస్తున్నాయి అండి. ఎలాగెళ్ళాలండి? ఇదేనండి మాకు. చెప్పండమ్మా, ఇన్ని సమస్యలు కదా, ఇన్ని సమస్యలు ఇప్పుడు కూడా మీరు ఏది తీసుకెళ్ళలేదా? ఎండిఓ గారికి కానీ లేకపోతే ఎంఈఓ గారికి కానీ? అన్ని చోట్లకి తీసుకెళ్ళామండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. 60 ఇళ్ళు 70 ఇళ్ళు ఉంటే ఒక పంపు ఉంది. ఆ పంపు కూడా 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తుందండి. పంపులు కాడ దెబ్బలాటలు తప్పనిచ్చి నీళ్లు మట్టికి రావండి. చాలా చోట్లకి వెళ్ళాం, బిందులు వచ్చుకొని కూడా వెళ్ళాం. అందులో రోడ్లు సరిగ్గా లేవండి. లైట్లు సూప్ లైట్లు ఏమైనా పోయినా సరే బాగు చేసేవాళ్ళు కూడా ఎవరో రారండి. మళ్ళీ మరుగుదొడ్లు లేవండి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి మరుగుదొడ్లు కూడా లేవండి. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఓట్ల గురించి అయితే వస్తారండి, ఓట్లు వేయమని అదే అందరూ వస్తారు తప్పనిచ్చి ఇలాంటి మట్టుకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరండి. ముత్యాలమ్మ నగర్లో ఇంచుమించుగా 60 కుటుంబాలు ఉన్నాయి కదా. ఈ 60 కుటుంబాల్లో కనీసం మీకు ఎంజాయ్మెంట్ పట్టాలు కానీ లేకపోతే ఈ ఇళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలు ఒకళ్ళు ఉన్నప్పటికీ ఆ ఎంజాయ్మెంట్ పట్టాలకు సంబంధించి గృహ నిర్మాణాలకు మీకు ఏమైనా లోన్లు ఏమైనా వచ్చారా ఇవ్వలేదా? లోన్లు కొంతమందికి వచ్చినాయంటే 10 మందికి లోన్లు వచ్చి ఉంటాయండి. మిగతా లోన్లు లేవు, కట్టుకున్నంత స్వామత కూడా లేని వాళ్ళు ఇక్కడ. అంత ఆర్థిక పరిస్థితి ఉన్నవాళ్ళు ఎక్కువగా పొద్దున్నే లేసి వ్యాపారాలకు వెళ్ళిపోతే తెచ్చుకుంటేనే తప్పగానే ఇక్కడ ఇల్లు కట్టించుకునే స్వామత కూడా లేదండి. అలా అని ఇక్కడ రోడ్లు లేవు, మామూలుగా కరెంటుకి ఇబ్బంది, పాములు ఇక్కడ చిన్న చిన్న పిల్లలతోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. 2 రోజులకి 3 రోజులకి ఎవరింట్లో పాముని చంపుతామేనండి. ఆ వీధిలో అయితే అసలు కరెంట్ స్తంభమే లేదండి మా వీధిలో. ఎంతమందికి ఇంచుమించుగా ఎంజాయ్మెంట్ పట్టాలి ఏమో ఇక్కడ? ఎవరికి లేవండి. దగ్గరగా ఇళ్ళుకు ఉంటేనండి ఒక 40 ఇళ్ళకి లేవండి. ఒక 20 ఇళ్ళకి